హాయ్ హలో ఆల్ ఇవాళ వన్ మోర్ డైట్ రెసిపీ అనమాట. డైట్లో ఉన్నప్పుడు చాక్లెట్ క్రేవింగ్స్ ఎంతమందికి ఉంటాయి కామెంట్స్ అని లెట్ మీ నో. నాకైతే చాలా ఇష్టం అనమాట చాక్లెట్ అండ్ చాకోస్ కూడా. సో చాక్లెట్ క్రేవింగ్స్ని కొంచెం స్టాప్ చేస్తూ చాకోస్ తినాలనిపించేసరికి ఇంకా నేనైతే రాగి మురుమురాతో చాకోస్ చేసిన. ఇది వన్ టైం చేశాను అండ్ హిట్ అయింది. సో మీకు కూడా రెసిపీ చూపిద్దాం, మీకు కూడా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా యూజ్ అవుతుంది, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. ట్రై చేయండి. ఫస్ట్ నేనైతే రాగి మురుమురాని ప్యాన్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నా వితౌట్ ఆయిల్ ఎనీథింగ్. నార్మల్ ప్యాన్లో ఇట్లా క్రిస్పీగా అయ్యేంతవరకు. ఈ మురుమురా వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. ప్యాక్ ఆఫ్ 5 అలా వస్తాయి. సో నేను యాడ్ ప్రోడక్ట్స్లో పెడతాను, ట్రై చేయండి. చాలా హెల్తీ కూడా. నార్మల్ మురుమురాకి రీప్లేస్మెంట్ కోసం చాలా డేస్ నుంచి వెతుకుతున్నా, ఫైనల్లీ దొరికేసేసరికి తీసేసుకున్నాను అనమాట. సో నా దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదనమాట. రాగి మురుమురా అండ్ డబల్ బాయిలింగ్లోకి చాక్లెట్ అంతే. డార్క్ కాంపౌండ్ తీసుకున్నా. మీరు డార్క్ కాంపౌండ్ వైట్ కాంపౌండ్ కలిపైనా తీసుకోవచ్చు, లేదా ఓన్లీ డార్క్ కాంపౌండ్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఓన్లీ డార్క్ కాంపౌండ్ తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే చాక్లెట్ని మెల్ట్ చేస్తున్నాను. అంటే లైక్ కింద వాటర్ పెట్టేసి పైన ఒక బౌల్లో చాక్లెట్ వేసి పెట్టేశాను. ఇలా సిల్క్ స్మూత్గా మెల్ట్ అయిపోతుంది. నార్మల్గా అయితే ఇందులో బటర్ అవన్నీ యాడ్ చేస్తారు, నేనైతే ఏం యాడ్ చేయలేదు. చాలా సిల్కీగా వచ్చిందనమాట. సో ఇదనమాట. డార్క్ చాక్లెట్ మెల్ట్ అయిన తర్వాత మనం వేయించుకున్న మురుమురాస్ని వేసి కలుపుకోవడమే. ఇది ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళకి ఒకసారి ట్రై చేసి పెట్టండి. ఎలాగో సమ్మర్ హాలిడేస్ కదా, మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఇంట్లో. సో చాలా యమ్మీగా ఉంటాయి అన్నమాట. పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. సో ఇదైతే ఒక ప్లేట్లో అదే ఏమంటారు గ్రీస్ చేసేసుకొని గీ పూసుకున్న ప్లేట్లో ఇది స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట థిన్ లేయర్గా. దీన్ని వచ్చేసి డీప్ ఫ్రీజ్లో పెట్టేస్తే ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. జస్ట్ 15 మినిట్స్లో అయిపోతుంది అనమాట. 15 మినిట్స్లోనే తయారైపోతాయి. మళ్ళీ మనం తినేయచ్చు కూడా. రాసి పెట్టుకోండి, నేను చెప్తున్నా. సో ఇలా డిఫ్రీజ్ చేసేసాక జస్ట్ 2 or 3 మినిట్స్ ఇలా అయితే అయిపోయిందనమాట. జస్ట్ అవి తీసి బ్రేక్ చేసేసుకొని ఒక ఎయిటెడ్ బాక్స్లో వేసి పెట్టుకున్నారనుకోండి, కొన్ని డేస్ అయితే ఉంటాయి. చాలా యమ్మీగా పాలల్లో వేసుకొని తింటే చాకోస్కి చాలా ఈక్వల్గా ఉంటాయి అనమాట. చాలా బాగుంటాయి. ఇలా పీసెస్ చేసుకొని పెట్టేసుకోండి. నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను అనమాట. సో చాక్లెట్ మెల్ట్ అవ్వకుండా నీట్గా ఉంటుందని చెప్పేసి. సో చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చెప్పాక మీరు కూడా ట్రై చేస్తారనుకున్నా. ఇది ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా వైరల్ అయింది ఈ రెసిపీ, నేను చూశాను.